తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రజల్ని భయపెడుతోంది ఒక చిరుత. నిన్న రాత్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో చిరుత సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారం దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే పాదముద్రల్ని సేకరించారు. 6 చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత కదలికలను గమనిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసు బృందాలను రంగంలోకి దించారు అధికారులు. చిరుత సంచారంతో స్థానికులను అప్రమత్తం చేశారు పోలీసులు. లాలా చెరువు, దివాన్ చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరాంపురం అటవీ ప్రాంతం వైపు చిరుత సంచరిస్తూ ఉందని, ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. చిరుత తిరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు వాట్సాప్ గ్రూపుల ద్వారా చిరుత సంచారం వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు గ్రామాల్లో మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చిరుత తిరుగుతోందని ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. హెచ్చరిక: లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు తెలియజేయమనగా మన అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. కావున మీరందరూ కూడా అప్రమత్తమై సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి: మన అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. కావున ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఎవరు కూడా 6 దాటిన తర్వాత ఇళ్లలో నుంచి బయటకు కానీ అటవీ ప్రాంతం కానీ వెళ్ళకూడదని హెచ్చరిక. అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ వారి హెచ్చరిక. రాజానగరం మండలం లాలా చెరువు గ్రామం స్వరూపనగర్ ప్రాంతవాసులకు విజ్ఞప్తి: లాలా చెరువు అటవీ ప్రాంతం చుట్టుపక్కల చిరుతపులి సంచరించిన కావున ప్రజలు 50 మంది అప్రమత్తమై ఉండవాలని, సాయంత్రం 6 గంటల తర్వాత బయట సంచరించకూడదని, ఇలాగే పరిమితమై ఉండాలని అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ వారు హెచ్చరించడమైనది. రాత్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఈ చిరుత కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తోన్న ఆ విజువల్స్ని చూసాము. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అసలు ఎక్కడి నుంచి ఈ చిరుత వచ్చిందని చెప్పేసి అనుమానిస్తున్నారు? దాని పాదముద్రలను సేకరించారన్నారు. దాని నుంచి ఏం స్టడీ చేశారు? సో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. బోన్లు కూడా ఎక్కడైనా పెట్టారా? ఏం చేస్తున్నారు? ప్రస్తుతం డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 2 బోన్లు కూడా స్పాట్ కొని చిరుతపులి సంచారంతో చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలకు సంబంధించి నిద్ర లేకుండా గడుపుతున్నట్టు 2 రోజులు పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు, బోన్ వచ్చింది. బోన్ని లోపల తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పటికే స్థానికంగా చుట్టుపక్కల చాటింపు కూడా వేశారు. చాటింపు వేసి ఎక్కడికెక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు, స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా చుట్టుపక్కల ఉదయం నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు ప్రజలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఇక్కడ ఏర్పాట్లకు అంటే ఈ చిరుతపులికి సంబంధించి స్థానికంగా గతంలో అంటే 10 ఏళ్ల క్రితం కంబాల చెరువు ప్రాంతంలో మాత్రం చిరుతపులి సంచరించింది. అదే 2 ఏళ్ల క్రితం శరభవరం ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. అయితే ప్రస్తుతం 2 బోన్లను తెప్పించారు. ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకలదు. చిరుతపులి దాడి చేసేంత ప్రయత్నం చేయదు. కేవలం చిన్న జంతువుల మీద మాత్రమే ఇది దాడి చేసింది తప్ప, ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరో కూడా 6 దాటిన తర్వాత ఎవరో బయటకు రావద్దంటూ కూడా స్థానికంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం ప్రజలకి సమాచారం ఇస్తాం మేడం. ఎలాంటి తప్పు చేస్తాం మేమేమన్నా? కాదు మేడం, ప్రజలకు సమాచారం ఇస్తున్నాము, మీరు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని. మేమేమన్నా తప్పు చేస్తామా? బోన్ పెడుతున్న చోటు ఎవరికి తెలియకూడదండి. మీరు ఇప్పుడు వచ్చింది ఇట్ ఇస్ నాట్ రైట్. మీకు ముందు కూడా ఇన్ఫార్మ్ చేశాము. అంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. మీరు ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు? ఖచ్చితంగా ఇవ్వాలండి మీడియాకి. మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పటికి 4 రోజులైందా 5 రోజులైందా సమాచారం లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలు రికార్డ్ అయితే కనుక చిరుతపులి అనేది మీకు తెలియదు. ఎందుకంటే మొన్నటిదాకా అది అడవి లాంటి జంతువు అన్నారు తప్ప చిరుతపులి అని చెప్పాల. ప్రజలు భయపడుతున్నారు. చుట్టుపక్కల దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి. ఇది సిటీ ఏరియా, ఇది నాట్ ఏ ఫారెస్ట్ ఏరియా. కరెక్టే. ఇప్పుడు ఫారెస్ట్ దీని ఆనుకునే ఉంది. ఈ ఫారెస్ట్ అనేది దీనికి ఆనుకునే ఉంది. అండ్ దీనికి రెసిడెన్షియల్ ఏరియా అనేది దీని పక్కన ఉంది. మేము ఫారెస్ట్ లోపలనే ఇప్పుడు కెమెరా ట్రాప్ లో చిరుతపులి. చాలా మంది అటవీ శాఖ అధికారులు ఉంటారు. సిటీలోకి ఎందుకు చిరుతపులి ఎంటర్ అయ్యింది? ఎందుకంటే చాలా బీట్ ఆఫీసర్లు ఉంటారు. మీరు డిఎఫ్గా ఉన్నారు అంటే కాకినాడ మీకు డిఎఫ్గా ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే మీరు ఇన్ఛార్జ్గా వచ్చారు కాబట్టి. ఎందుకు సిటీలోకి ఎంటర్ అయింది? ఇది గోకవరం కాదు, రంపచోడవరం కాదు, అటవీ ప్రాంతం కాదు కదా, ఇది సిటీ ఏరియా, రాజమండ్రి సిటీ ఏరియా.
యాక్చువల్లీ ఇది వేరెక్కడ నుంచి వచ్చింది కాదు, ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియా లోపల ఉండేదే ఇప్పుడు దాకా మాకు ట్రాక్ దొరుకుతుంది. దానికి పైన ఎక్కడ కూడా మనం ట్రేస్ చేయడానికి దీనికి సోర్స్ ఆరిజిన్ అనేది ఇప్పుడు దాకా లేదు. మేము కెమెరా ట్రాప్ దానికి మొత్తం ఫారెస్ట్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా కవర్ చేసి పెడుతున్నాము. ఇప్పుడు చూస్తే కూడా ఇది మొత్తం ఇక్కడ లోపల ఉన్నదే. మీరు చెప్పేలాగా వేరే డిస్ట్రిక్ట్, వేరే స్టేట్ అప్పుడు కూడా చెప్పారు, అలాంటిది ఏది కూడా ఇప్పుడు మనం ట్రేస్ చేయడానికి లేదు. ప్రజల క్షేమమేనా? ప్రజల క్షేమం. 1 minute, మీడియాకి మై కైండ్ రిక్వెస్ట్, కైండ్లీ కోఆపరేట్. మేము ఇస్తున్నప్పుడు న్యూస్ వీఆర్ గివింగ్ యూ ద రైట్ న్యూస్, అప్రోప్రియేట్గా ఇస్తున్నాము, అవేర్నెస్ టు ద పబ్లిక్ ఇస్తున్నాము. ప్రజలు ఎవరో కూడా ఇబ్బందులు పడక్కలేదు. దట్స్ ఆల్.